అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్. దేవునికి మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని యొక్క మాటలు వింటూ ఆయనలో ఎదగడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నిండు వందల దేవునికి తెలియజేస్తూ మరి చిన్న ప్రార్థన ద్వారా మనకి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి 800 కోట్లాది స్తోత్రం నాయన. మరొక మంచి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో కొద్ది నిమిషం ప్రభు యేసుక్రీస్తు వారు రాకడికి ఎలాగో సిద్ధపడవాలనో ప్రభు, నీ లేఖనాల వెలుగులో ప్రభు కొన్ని అంశములు మేము ధ్యానం చేయబోతుండగా ప్రభు చెబుతూ నాకు పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలకు వెనుకల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించండి. విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింపును దయచేయమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తున్నాము. గత వారంలో మనము ప్రభు యొక్క రాకడ కొరకే మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నామని, ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే ఎటువంటి అర్హతలు మరి అంశములు మనం కలిగి ఉండాలో మరి కొన్ని మాటలు మనం చూసాం ప్రియమైన వారలారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్పిన మాట మనం గమనించగలిగినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్పిన మాట మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 51వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబొరు రోగగానే అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఒక రెప్పపాటులో నిమిషంలో ఒక చాలా తక్కువ పర్సెంట్ రెప్పపాటు అనేది, ఆ రెప్పపాటులో మనమందరము కూడా మరి ఇక్కడ మార్పు చెందుతామని క్లియర్గా దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశంలోనికి రావడానికి, రెండో రాకడలో మనందరం కూడా తీసుకొని వెళ్ళటానికి ఆయన రానే ఉండగా, ఆయన రాబోతుండగా మనం అందరం కూడా ఆయన వచ్చేసరికి ఒక్క రెప్పపాటులోనే రూపాంతరం చెందబడుతున్నాం, మార్పులోనికి వస్తున్నాం ప్రేమ. సో అలా మార్పులోనికి మనం రావాలంటే, మార్పు పొందాలి అంటే కొన్ని ఎలిమెంట్స్ మన జీవితంలో ఉండాలి ప్రేమైన వాళ్ళు. గత వారంలో కూడా మనం ధ్యానం చేసాం కదా, ఒక చంద్రమండలానికి వెళ్ళాలంటే ఆ చంద్రమండలానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి బేసిక్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ మనం ఇక్కడ అయి ఉండాలి. అప్పుడే ఆ గ్రహంలోకి మనం వెళ్ళగలం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళగలిగినటువంటి వనరులు ఎలాగైతే ఇక్కడ సమకూర్చుకుంటున్నాము. ఉదాహరణకి చాలామంది ఎక్కువ వేరే వేరే ప్లేసెస్కి వెళ్తుంటారు. ఊటీ అని, కొడైకెనాల్ అని, కాశ్మీర్ అని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు ప్రేమ. వాళ్ళు వెళ్ళడానికి, ఆ ప్రాంతంలో వారు ఉండడానికి కొన్ని వనరులు ఇక్కడ భూమి మీద సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ కొరకే మనము సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. మనం కొన్ని వనరులు మనం సమకూర్చుకోవాలి, కొన్ని అర్హతలు మనం కలిగి ఉండాలి. అంటే ఒక్కసారిగా మనము రెప్పపాటులో మారిపోవాలంటే ముందుగా మనం ఏం చేయబడి ఉండాలి? మారు మనసు పొంది ఉండాలి, పాపక్షమాపణ పొంది ఉండాలి, రక్షణ పొందుకొని ఉండాలి. కొన్ని అంశాలు మనం గత వారంలో ధ్యానం చేశాం ప్రియమైన వాళ్ళ. ప్రభువును మనం పూర్తిగా విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండట అసాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. సో ఆయనకి ఇష్టడుగా నీవు జీవించాలి, ఒక విశ్వాసిగా జీవించాలి, రక్షణ కలిగి ఉండాలి, రక్షణ అనే పాత్రను చేత పట్టుకొని దాన్ని కొనసాగించేవాడిగా ఉండాలి. సో కొన్ని అర్హతలు మనం గత వారంలో మనం చూసాం ప్రియమైన వాళ్ళగా. మొదటిది మనం గమనించాము, నమ్మి బాప్తిజం పొందాలి. ప్రభువును నమ్మడం అంటే ఏదో ఒక ఫార్మాలిటీగా మనం నమ్మడమే మాత్రమే కాదు, కానీ పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారు తెలుసు, ఈ జీవిత కాలం మట్టుకే కనుక యేసుక్రీస్తు వారిని కనుక నువ్వు రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈ లోకంలో ఉన్న వారికంటే కూడా మనమే వ్యర్థులము అంటున్నారు ప్రియమైన వాళ్ళ, భ్రష్టులము అంటున్నారు ప్రియమైన వాళ్ళు. అంటే ఒక మహాలోకం ఉన్నదని, ఆ మహాలోకానికి మనం వెళ్ళాలంటే, ఆ లోకంలో ఆయనతో కలిసి ఉండాలి అంటే మనకు భూమి మీద కొన్ని అర్హతలు ఉండాలి. అందులో ప్రాముఖ్యంగా ఆయన మనం నమ్మాలి, విశ్వసించాలి. ఏమని నమ్మాలి, ఏ విధంగా నమ్మాలి అంటే ఆయన మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్ళగలడు, ఆయన మాత్రమే మార్గం తెలిసిన వాడిగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో మనం ఏం చూస్తున్నాము? యోహాను సువార్తకు మనం వెళ్ళి గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో మనం గమనిస్తున్నాం కదా ప్రియమైన వారలారా,
18 అంటున్నాడుగా, ఎవడను ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచునని రాయబడుతుంది. తండ్రి రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకమందున దేవుణ్ణి చూపించగలడు, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళగలడు. కాబట్టి ఆయన మాత్రమే తీసుకుని వెళ్ళగలడని ఒక నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలి ప్రియమైన వారులారా. సో అలా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన రాకడలో వచ్చేసరికి మనమందరం కూడా ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడని, ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాడని, ఆయన మన నిమిత్తమే తిరిగి లేపబడ్డాడని, లేపబడిన ఆయన మరణాన్ని గెలిచిన ఆయన మనల్ని కూడా ఆ మరణం నుంచి దాటింపచేస్తాడని ఒక విశ్వాసం, నమ్మకం ఈరోజు ఉండాలి. కానీ ఈరోజు చాలామంది బాప్తిజం తీసుకుంటున్నారా అని అడిగితే ఎలాంటి బాప్తిజాలు మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా పెళ్లి బాప్తిజాలు తీసుకుంటూ ఉంటారు. అంటే పెళ్లి కాలంలో, పెళ్లి సమయంలో పాస్టర్స్ పెళ్లి చేయాలంటే ఏం చేయాలంటే బాప్తిజం ఉండాలి, లేకపోతే వాళ్ళు పెళ్లి చేయరు. పరిశుద్ధమైన వివాహం అంటే ఏంటి? ఇద్దరు పరిశుద్ధులు మాత్రమే వివాహం చేసుకుంటారు. ఆ పరిశుద్ధులుగా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, యేసుక్రీస్తు వారు రక్తంలో కడగబడి శుద్ధులుగా ఉంచబడతారు, వారినే పరిశుద్ధుల గుంపులకు లెక్క వేస్తూ ఉన్నారు ప్రేమైన వాళ్ళ. సో ఆ లెక్కలు వేయాలంటే ఏం చేయాలి? వీళ్ళు రక్షణ పొందాలి. కాబట్టి పెళ్లి బాప్తిజాలు తీసుకునేవారుగా ఉన్నారు, పుట్టుకతో బాప్తిజాలు ఇచ్చేవారుగా ఉన్నారు. కానీ నానా రకాలుగా మనం తీసుకుంటూ ఉన్నాం. కొంతమంది ఆరోగ్యం బాగుంటే బాప్తిజంకి వెళ్ళేవారు ఉన్నారు, కొంతమంది అనుకున్న కార్యాలు జరిగితే బాప్తిజం తీసుకునేవారుగా ఉన్నారు. అలా రకరకాల విధానాలు కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడని, ఆయన మాత్రమే రక్షించగలడని, మరణం నుంచి తప్పించగలడని ఒక విశ్వాసంతో, ఆయన మన పాపముల కొరకే ఆయన ఈ లోకంలోకి వచ్చి బలి అయ్యాడు, రక్తం కార్చాడని ఒక విశ్వాసం, నమ్మకం మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఆ విధమైన నమ్మకం మనం కలిగి ఉండాలంటున్నాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. సో అలాగ మనం మొట్టమొదటిగా రక్షణ పొందుకొని ఉండాలి, బాప్తిజం పొంది ఉండాలి. అది మరి చక్కగా దాన్ని కొనసాగిస్తుండే రక్షణ అనే పాత్రను చేతపట్టుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి ప్రియమైన. ఒక రాజుకు కిరీటం ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో, యుద్ధం చేసే రాజుకి కిరీటం ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో రక్షణ అంత ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ అనే పాత్రను చేతపట్టుకొని అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. సో దాన్ని మనం కొనసాగించే వారంగా ఉండాలి. దానికి సాదృశ్యంగా మనం గమనించినట్లయితే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు నీటి ద్వారా వెళ్ళి, మేఘం గుండా వెళ్ళి, ఎర్ర సముద్రము గుండా వెళ్ళి నీటి బాప్తిజం వారు పొందినట్టు సాదృశ్యంగా ఎలాగైతే ఉన్నదో, నోవాహు దినములలో జలప్రళయం అయిన తర్వాత వారు ఆ యొక్క ఓడల నుంచి బయటకు వచ్చినప్పుడు వారు ఎలాగైతే నీటి ద్వారా రక్షింపబడి ఉన్నారని పేతురు గారి ద్వారా దేవుడు రాయించి ఉన్నారో, ఈరోజు మనమందరం కూడా దానికి సాదృశ్యమైనటువంటి నీటిలో మనం పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసి నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉండి, నూతనమైన జన్మను మనము పొందిన వారంగా, పునర్జన్మను పొందిన వారంగా ఉండాలని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే పాత లక్షణాలు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు. కొంతమంది బాప్తిజం పొందుతారు కానీ ఇప్పటికీ వారిలో ఇంకా పెద్ద మార్పులు కనపడవు. బాప్తిజం పొందిన తర్వాత పొందక ముందు చాలా వ్యత్యాసం కనపడాలి. మన మాట తీరు కానీ, మన ప్రవర్తన కానీ, మనం చేసే చేష్టలు కానీ, చూసే చూపు కానీ, నడిచే నడక కానీ ప్రతిదీ కూడా చాలా వ్యత్యాసం కనబడుతూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను అద్దంలో చూసుకుంటే నువ్వు కనపడటానికి వీల్లేదు, నీలో క్రీస్తు కనపడాలి, నీకు క్రీస్తు కనిపించాలి ప్రేమను. అలాగూ మనం అందరం కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకొని దాన్ని కొనసాగించాలని దీని ఒక వాక్యం రాయబడుతుంది. రెండోదిగా మనం గమనిస్తున్నాం కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ఆయన మేఘవాహనుడు ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొని పరలోకమందున సృష్టికర్త అనే దేవుణ్ణి, కన్న తండ్రిని చూడాలంటే, ఆ తండ్రిని చూడాలంటే ప్రేమైన వారులారా, ఈ లోకంలో మనము బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా, ఎవడను పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదాన్ని క్లియర్గా స్పష్టంగా దీని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొంతమంది రక్షణ పొందుకుంటున్నారు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కుంటున్నారు కానీ ఇంకా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేని వారుగా చాలామందిగా ఉన్నాం ప్రేమైన వాళ్ళ మనమంతా. సో అలా కాకుండా పరిశుద్ధత అనేది మన యొక్క బేసిక్ నీడ్ అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరమైనది. ఈరోజు చాలామంది పరిశుద్ధత లేకుండా ఉన్నారు. ఖచ్చితంగా పరిశుద్ధత మనకు లేకపోతే మనం ప్రభువుని చూడలేమని బైబిల్ క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక పరిశుద్ధత కలిగి మనం జీవించాలి ప్రియమైన వాళ్ళని. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు రాకడికి మనం ఎత్తపడాలంటే, మరి మీకు ఒక పాట తెలుసు కదా, రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా అంటాడు ప్రియమైన వారు. అంటే మూడోదిగా మనం గమనిస్తున్నాము విశ్వాసం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసరికి రెండో రాకడలో ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రావడానికి సిద్ధంగా ఉండి, పాపం చాలా ప్రిపేర్డ్గా ఉండి ఆడ మన కొరకు స్థలాలు సిద్ధం చేసి ఒక్కొక్కరికి మరి చాలా సమకూర్చి మనల్ని తీసుకొని వెళ్ళి అక్కడ అందరితో కలిసి సంతోషించాలని ఆయన ఆశపడుతూ ఉంటే మనం అందరం ఏం చేస్తున్నాం మీరు చూసారా? గమనించండి. లూకా సువార్త 18వ అధ్యాయానికి మనం వెళ్ళి చూసినట్లయితే 8వ వచనం మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళని. ఆయన వారికి
త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపుచున్నాడు అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తానని చెబుతూ ఇంకా రావట్లేదు. ప్రియమైన వాళ్ళ రావట్లేదంటే గల కారణం ఏంటి? చాలామంది మారు మనసు పొందాలని, అంతటా అందరూ మారు మనసు పొంది ప్రభు వైపు తిరగాలని, పరిశుద్ధులుగా మార్చబడాలని, రక్షణ పొందుకోవాలని దీర్ఘశాంతం కలిగిన వాడిగా ప్రభు ఎదురు చూస్తున్నాడట. ప్రియమైన వాళ్ళ ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద, అంటే ఆయన రెండో రాకడలో వచ్చేసరికి భూమి మీద ఎవరుండట? విశ్వాసం కనుగొందునా అంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తెలుసా? ఫుట్ నోట్లో 2వ నెంబర్ రాస్తూ కింద ఏముంటుందంటే ఆ విశ్వాసము అంటున్నాడు. అంటే బైబిల్ ఏం కోరుతుందో, బైబిల్ ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ఉంటున్నాడో ఆ విశ్వాసం. కొంతమంది పెళ్లి కావాలని విశ్వాసంతో ఉంటారు, పిల్లలు పుట్టాలని విశ్వాసంతో ఉంటారు, మంచి ఉద్యోగం రావాలని విశ్వాసం ఉంటారు. ప్రేమైన వారు మంచిదే, అలాంటి నమ్మకాలు మనకు ఉండాలి, అవసరం కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసం కలిగిన వాడే అన్నింటిని పొందుకోగలడు. దానికంటే ప్రాముఖ్యంగా బైబిల్లో ఒక స్పష్టమైన విశ్వాసం ఉన్నది ప్రియమైన వాళ్ళ, అది అందరం మనం కలిగి ఉండాలి కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం వెళ్ళి గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. విశ్వాసం అంటే ఏంటి కదా? 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. విశ్వాసము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విశ్వాసం అయితే మనలో ఉండాలనుకుంటున్నాడో ఆ విశ్వాసం కనుమరుగైపోతూ ఉంది. లోకం మీద, లోక సంబంధమైన విషయాల మీద విశ్వాసంతో నిరీక్షిస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రానే ఉన్నాడనే ఒక మాట మనకు తెలుసు కనుక ఆయన కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉండాలి. అక్కడ రాయబడింది, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకును రుజువునే ఉన్నది. అంటే పరలోకం మనం చూడకపోయినా కూడా ఈరోజు పరలోకానికి వెళతామని ఒక నమ్మకం నీలో ఉంది, చూసావా? అది విశ్వాసం. ఈ లోకం శాశ్వతం కాదు, ఒక శాశ్వతమైన లోకం మరొకటి ఉన్నదని. ఈ లోకంలో మరి వాగ్దాన భూమిలో ఎలాగైతే ఇశ్రాయేలు మరికి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగైతే పరదేశులుగా ఉన్నారు, ఇదే 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 13వ వచనంలో 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం అంటారు కదా, వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందారు. అంటే ఏ విశ్వాసంతో చనిపోవాలి? ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతమైన లోకం కాదు. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, మరొక లోకం ఉన్నది, ఆ లోకానికి వెళ్ళాలని ఒక విశ్వాసంతో మన పితరులందరూ జీవించారు ప్రియమైన వారు. ఈరోజు ఎంతమంది ఆ విశ్వాసం కలిగి ఉన్నారో చూసుకోండి ప్రియమైన వాళ్ళరా. విశ్వాసం గలవారే ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే చూసుకోండి అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. అపోస్తలుడైన పౌలు గారు సంఘం తెలియజేస్తున్నారు కనుక మూడోదిగా మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళు, విశ్వాసం ఉండాలి. నాలుగోదిగా గమనిస్తున్నాము, సహనం ఉండాలి ప్రియమైన వాళ్ళ కదా. మరి చక్కని పాట ఉంటుంది, ఆ పాటలో కూడా ఈ వచనాలు మనం గమనించవచ్చు. భక్తులు ఎంతో చక్కని పాట రాయించున్నారు ప్రియమైన వాళ్ళగా. రాకడ సమయంలో కడుబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా. రాకడ సమయంలో కడుబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా. అందులో మొట్టమొదటి చరణం మనం చూసినట్లయితే రక్షణ, మన మొదటి అంశం కూడా అదే కదా. యేసయ్యా రాకడ సమయంలో ఎదిరేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయంలో ఎదిరేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయం నీకుందా. లోక ఆశలపై విజయం నీకుందా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా క్రీస్తునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుబూర శబ్దముతో యేసును చేరుకుని విశ్వాసం నీకుందా. అరే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చేరుకోవాలంటే రక్షణ పొందాలి, రక్షణ కొనసాగించాలి. అలాగే మనం గమనిస్తున్నాం ప్రియమైన వారలారా, రెండవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలి, మూడవదిగా విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత నాలుగో మాటకు మనం గమనించినట్లయితే, శ్రమలో నా సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా.
శ్రమలో నా సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, ఆత్మల కొరకైనా భారం నీకుందా, ఆత్మల కొరకైనా భారం నీకుందా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రాకడ సమయంలో కడుబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా. మరొక మాట మనం చూస్తున్నాము, సహనం ఉండాలి ప్రియమైన వల్ల. ప్రభు యేసుక్రీస్తు వారి రాకడ కొరకు విశ్వాసంతో ఎలాగైతే ఎదురు చూస్తున్నావో, పరిశుద్ధత కలిగి ఎలాగైతే నువ్వు జీవిస్తున్నావో, రక్షణ పొందుకొని ఎలాగైతే నిరీక్షిస్తున్నావో, ఆ నిరీక్షించుతున్న నీలో నాలో ఉండవలసింది మరి 4వదిగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ సహనము. ఒక ట్రైన్ను మనం బయలుదేరి ప్రయాణం చేస్తాం ప్రియమైన వాళ్ళ. ప్రయాణం చేసిన తర్వాత ఆ ట్రైన్ గమ్యం చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఒక్కొక్కసారి చాలా లేట్ అవుతూ ఉంటుంది, క్రాసింగ్ పెడుతూ ఉంటాడు, వేరే ట్రైన్ వస్తుందని, లేకపోతే ఆ ట్రాక్స్ ఏదో ప్రాబ్లం ఉందని చాలా సమయము అక్కడ క్రాసింగ్ అని చెప్పి ఒక పట్టాల మీద పక్కనే ఆపేస్తాడు. అలా ఆపినప్పుడు ఎంత లేట్ అయినా ఓపికతో అలా ట్రైన్లో ఉంటాం కానీ దిగి వెళ్ళిపోం కదా. అది ఎంత వాస్తవమో భక్తి జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు రావడానికి ఎంతో సమయం పడుతుంది. ఎందుకంటే అనేకులు మారు మనసు పొందాలి, సకల జనులకు సాక్షార్థమే సువార్త ప్రకటింపబడాలి. రాజ్య సువార్త ప్రకటింపబడిన తర్వాత అంతం వచ్చునని వాక్యం సెలవిస్తుంది. మరి రాజ్య సువార్త ప్రకటించేవారు వెళ్ళేవారు వెళ్తున్నారు, చెప్పేవారు చెప్తున్నారు, వినేవారు వింటున్నారు, రక్షణ పొందేవారు పొందుతూనే ఉన్నారు ప్రేమను. అది ఎప్పుడు ముగింపబడుతుందో మనకి ఎవరికి తెలియదు. కనుక ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు ఎలాగ ఉండాలంటే సహనం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళ. చూడండి, మత్తయి సువార్తకు మనం వెళ్ళి గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం మనం గమనిద్దాం. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు రావడానికి లేట్ ఎందుకు అవుతుంది కదా. పేతురు పత్రికలో మీరు చూసినట్లయితే ఏమైపోయింది అని అడుగుతారు ప్రియమైన వాళ్ళ. క్రీస్తు రాకడా ఏమైపోయింది, ఇంకా రాలేదేంటి అని ఎంతోమంది అపహాసకులు అపహసిస్తున్నారట కదా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే పేతురు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. ఎందుకు తెలుసా? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వముందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకునే వలననే విషయంను మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 3వ మాట మనం చూసినట్లయితే, అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చుచుంటారు ప్రేమైన వాళ్ళ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సుమారుగా 2000 సంవత్సరాల క్రితము ఈ వాగ్దానం చేశారు, నేను త్వరగా రాబోతున్నాను, త్వరగా వస్తున్నాను. ఆ వస్తున్నాయన ఇంకా రాలేదు ప్రేమైన వాళ్ళరా కదా. అపహాసకులట అపహసిస్తున్నారట. మీ ప్రభు వారు చెప్పారు కానీ మాటలు, ఆయన ఇంకా రాలేదని చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచున్నారు ప్రేమ. అంటే ఓపిక ఉండట్లా, సహనం ఉండట్లా, ఆత్మఫలములు ఫలించట్లా, స్వకీయ నాశనం కొరకు మరి ఏం చేస్తున్నట్టు ఒకరికొకరు దురాశల చొప్పున నడుచుకుంటున్నారు. ఆయన రాకడను గురించి వాగ్దానం ఏమాయను, పితరులు నిశ్చిత మొదలుకునే సమస్తమును సృష్టి ఆరంభమునంటే ఉన్నాయి కదా, నిలిచే ఉన్నవి కదా అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆయన వస్తాడు, అందులో డౌటే లేదు, కన్ఫామ్ అని చెప్తున్నాడు పేతురు గారి ద్వారా. మరలా తెలియజేస్తా ఉన్నాడు, మరలా చెప్తున్నాను అంటుండే ప్రియమైన వాళ్ళ. మీరు ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఒక ట్రైన్ మనం ఎక్కిన తర్వాత ట్రైన్ దిగేంత వరకు, మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ చేరుకునేంత వరకు ఎలాగైతే ఓపికతో సహనంతో ఆ సీట్కి అతుక్కుపోయి ఉంటున్నామో, మనం కూడా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాం రక్షణ ద్వారా ప్రియమైన వాళ్ళ. పరలోకం వెళ్ళాలని యేసయ్య రక్షణ బండిని మనం ఎక్కి ఉన్నాం ప్రియమైన. నీవు దిగకుండా గమ్యం చేరుకునేంత వరకు ఓపికతో ఉండాలి. అందుకన్నాడు, మీ సహనము సకల జనులకు తెలియజేయండి అంటాడు ప్రియమైన వాళ్ళ. అంటే అన్ని ఆశ్చర్యపోవాలి, ఏమిటి వీళ్ళలో ఉన్న సహనం ఏంటి ఇంత ఓపిక ఏంటి, ఇంత దీర్ఘశాంతం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని మనం గమనించినట్లయితే కదా. మన గతంలో మంచితనమైన ఫలాన్ని మనం ధ్యానం చేశాం కదా ప్రియమైన వాళ్ళ. అంటే దేవుడు ఆత్మ ద్వారా ఆత్మ సహాయముతో మనం
ఫలించవలసిన ఫలముల్లో 9 ఫలాలు ఉన్నాయి. మంచితనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాళత్వము, చాలా రకముల ఫలము, 9 ఫలాలు. ఈ 9 ఫలాలు సమాజంలో దొరకవు మీకు. మంచితనం అనేది కరువు అయిపోయింది కదా. మంచితనానికి రోజులు లేవంటున్నారు ప్రేమైన వాళ్ళు. అంటే కరువు అయిపోయినటువంటి, అంటే ఫలాలు దొరకనటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఈరోజు. మన అన్ని చోట్ల మంచితనం లేదు, అందరిలో ఓపిక లేదు కదా. కొంచెం ఒక 5 minutes కూడా లేట్ అయినా కూడా ఓపిక లేని వారుగా చాలామంది ఉంటారు ప్రేమ. దీర్ఘశాంతము, దయాళత్వము, మరి ఎంతో మరి ఆశ నిగ్రహం మనం కలిగి ఉండాలి కదా. సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. ఇవన్నీ ఫలాలు. ఈ ఫలాలు సమాజంలో దొరకవు మనకి. సంఘం ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి అందించాలని కోరుతా ఉన్నాడు. సంఘమైన మనమే ఆ ఫలాలు ఫలించి అనేకులకు ఆ ఫలాలు ఇచ్చి ప్రేమలో, దేవుని ప్రేమలో ఉన్న మాధుర్యము, ఆయన దీర్ఘశాంతంలో ఉన్నటువంటి ఒక గొప్పతనము, ఉద్దేశం గ్రహిస్తూ ఉంటారు ప్రేమ అనమాట. అందుకంటున్నాడు కదా, అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారని ఉంటాడు ప్రేమ అనమాట కదా. 24వ అధ్యాయము మత్తయి సువార్తలో ఇప్పుడు మనం చూసాం కదా ప్రేమ అనమాట కదా. 11వ వచనం చూడండి, 24వ అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేది. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు రావడానికి ముందుగా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో సంగతులు జరగబోతున్నాయి ప్రేమైన వాళ్ళ, జరుగుతూ ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఒక లేడీని మేము చూసాం, వాట్సాప్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఫేస్బుక్లో. నేనే క్రీస్తుని ప్రకటించుకుంటుంది ప్రేమైన వాళ్ళ. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు బయలుదేరారు ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఏం జరుగుతుందంట, అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ఏమైపోతుంది, ప్రేమ చల్లారిపోతూ ఉంది ప్రేమైన వల్ల. ఆరని ప్రేమ అనే చక్కని పాట ఉంటుంది, ఆర్పజాలని ప్రేమ. ఇది ఆరని ప్రేమ, ఆర్పజాలని ప్రేమ. కానీ ఈ ప్రేమ ఏమైపోతుంది, అపవాద నీళ్లు పోసి ఆరిపోయి చేస్తున్నాడు ప్రేమైన వల్ల కనుక. అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతూ ఉంది. కానీ సంఘంలో మనం మాత్రం రేర్ ఫ్రూట్స్ అయిపోయినాయి ఈరోజు. ఆత్మఫలాలు అనేవి రేర్ ఫ్రూట్స్ ప్రేమైన వల్ల దొరకవు. సంఘం ద్వారా సమాజానికి మనం అందించాలి. ఈ ఫలాలు మన ద్వారా ఫలించాలంటున్నాడు ప్రియమైన వాళ్ళ. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అంటున్నాడు. చూడండి, మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలోకి మనం వెళ్ళి గమనించినట్లయితే 41వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చూడవచ్చు ప్రియమైన వాళ్ళ. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించును అంటున్నాడు ప్రేమైన. అంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. అంతటా అందరూ మారు మనసు పొందాలని, వారు మారు మనసు పొందేంత వరకు నువ్వు ఓపికగా, సహనంగా, నీకు ఇచ్చిన కేటాయించిన సీట్లో, బెర్త్లో నీకు ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేసుకుంటూ నమ్మకంగా ఉండమంటున్నాడు. కనుక సహనం అనేది ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఏమంటున్నాడు పౌలు గారు. 4వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, మీ సహనము సకల జనులకు తెలియజేయండి అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ. అంటే ఎంతో ఓపికతో ఉండాలి. చాలా ఓపికతో, సహనముతో, దీర్ఘశాంతముతో మనము ప్రభు కొరకు ఎదురు చూసే వరంగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. రాయబడిన మాట మీరు చూసినట్లయితే, మీ సహనము సకల జనులకు తెలియజేయనుడి అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఓపికతో ఉండాలి. ఎవరెన్ని అనుకున్నా పర్వాలేదు, మనమైతే ఓపికతో నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి మనం వెళ్ళి గమనించినట్లయితే ప్రియమైన, అక్కడ కూడా మనం చూస్తాము, ఈ సహనమును నేను ఎరుగుదను అంటాడు ప్రియమైన కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం 3 నుంచి మనం గమనించినట్లయితే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదను అంటున్నాడు. అంటే నీ సహనము ప్రభు కూడా చూస్తూ ఉన్నాడు, ప్రభు కనిపెడతా ఉన్నాడు మన జీవితంలో. సహనం లేని వారు ఎంతోమంది ఏమైపోయారట, తమ స్వకీయ దురాశల చొప్పున ఏడవబడుచు ప్రేమైన వారు దేవునికి దూరమైన వారిగా ఉన్నారు. కాబట్టి ప్రభు రాకడ వరకు ఎలా ఉన్నారట, ఓపికతో ఉండాలి. అందుకే యాకోబు పత్రికలకు మనం వెళ్ళి గమనించినట్లయితే, ఆ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం ప్రేమైన మరొక మాట మనం గమనిస్తున్నాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఎప్పటి వరకట, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ప్రేమైన వారు. అంటే సంఘము ద్వారా ప్రభు రక్షించబడిన, అంటే పరిశుద్ధత కలిగి జీవిస్తూ రక్షణ పొందుకొని విశ్వాసంతో కొనసాగేవారు చాలా మంది చివరికి ఎక్కడ బోల్తా పడిపోతారంటే సహనం విషయంలో. ఈ సహనముతో, ఓపికతో ఒక రైతు ఎలాగైతే పంట వేసి విత్తనాలు చల్లి ఎదురు చూస్తున్నాడు మంచి ఫలం వచ్చేంత వరకు.
తొందరగా కోయటం కానీ తొందరగా పీకటం కానీ చేయడు. ఎదురు చూడ, వెయిట్ చేయాలి ప్రేమను. అలాగూ మరి నిజంగా దేవుడు కూడా మన విషయంలో మంచి ఫలాలు రావాలి. మనమంతా కూడా విలువైన భూఫలముల నిమిత్తము పరలోకమందున వ్యవసాయకుడైన కన్న తండ్రి కూడా మన కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. అందుకేమన్నా చూడండి, విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అలాగే ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయమును స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనుగు కొనుకోడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటని, అంటే వాకిట ఎక్కడ ఉన్నాడట? డోర్ దగ్గరే ఉన్నాడు, వచ్చేసాడు, చాలా దగ్గరగా ఉన్నాడు ప్రేమైన వారులారా. ఆయన 1 minute ఆయన వచ్చేసాను అవకాశం ఉంది. రెప్పపాటులో, నిమిషంలో, రెప్పపాటులో మనం అందరం కూడా మార్పు పొందుదాము అంటున్నాడు ప్రేమైన. కనుక మనము మొదటిదిగా రక్షణ మనం కలిగి ఉండాలి, వాక్యానుసారమైనటువంటి. రెండోది పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. మూడోది ప్రభువు అనుకుంటున్నటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. నాలుగోది మనం ఇప్పుడు చూసాము, సహనాన్ని కలిగి ఉండాలి. ఎప్పటి వరకు అంటే ప్రభు రాకడ వరకు ప్రేమ, ఓపికతో, సహనంతో ఉండాలంటున్నాడు. అలాగే మనము 5వ మాటగా, 5 అనే మాటకు చాలినన్ని, అంటే ప్రభు రాకడకు ఎత్తపడడానికి మినిమం టు మినిమం ఈ 5 అర్హతలు మనం అందరం కలిగి ఉండాలి. 5వదిగా మనం చూస్తున్నాము ప్రార్థన. ప్రేమైన వాళ్ళ ప్రార్థన కదా. ప్రార్థన గురించి చక్కని మాట ఏముంటుందో తెలుసా? అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, ఎల్లా వేళలలో స్తుతియాగం నీకుందా, ఎల్లా వేళలలో స్తుతియాగం నీకుందా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రాకడ సమయంలో కడుబూర శబ్దముతో యేసును చేరుకుని విశ్వాసం నీకుందా. అంటే ప్రభు రాకడ కొరకు ఎలాగ ఉండాలి? చాలా విశ్వాసంగా ఉండాలి. అందులో ప్రాముఖ్యంగా అన్నిటికంటే మిన్నగా ప్రార్థన ఉండాలట. అపోస్తల కార్యంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే, అపోస్తల కార్యంలో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళరా. 2వ అధ్యాయంకి మనం వెళదాం ప్రేమైన వాళ్ళరా. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం కదా. అప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు కదా. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ప్రభు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాకమునుపు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ప్రభువు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. అంటే నువ్వు ప్రొటెక్ట్ చేయబడాలి, ఎత్తబడాలి. క్రీస్తు రాకడలో దేవుని ఇతర నిర్దోషమైన గొర్రెపిల్ల లేకపోతే నిర్దోషత్వంతో, ఒక మాట చెప్పాలంటే మడత డాగు లేని ప్రభు యేసుక్రీస్తు ఎలాగైతే నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉన్నాడో, మనం కూడా దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను మనం జీవించాలని, ఆయన ఎదుట నిలబెట్టాలని అపోస్తులు ఆనాడు ఎంతో తపన పొందారు. సంఘం విషయంలో ఈరోజు సేవకులు అనేకులు యథార్థతో సేవ చేసే వారందరూ కూడా సంఘముని నిలబెట్టాలని, సంఘమును దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టాలని, నిష్కలంకులుగా నిలబెట్టాలని, యథార్థవంతులుగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రేమైన. కనుక దీనన్నింటినీ కావాలంటే, ప్రభు ఎదుట మనం నిలబడాలంటే మొట్టమొదటిగా చివరిగా మనం గమనిస్తున్నాం, ప్రభువు నామంలో ప్రార్థన చేయవారు ఎవడో వాడే రక్షణ పొందును అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. మరొక మాట మనం చూద్దామా? లూకాసు వార్తకు మనం వెళదాం, 21వ అధ్యాయానికి మనం వెళదాము. 35-36 వచనాలు మనం చూసినట్లయితే, లూకాసు వార్త 21వ అధ్యాయము 35 నుంచి మనం గమనిస్తున్నాం ప్రేమైన. 21వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఇంకా 34లో మీరు చూసినట్లయితే, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై జాగ్రత్తగా చాలా అలర్ట్గా ఉంటూ ఏం చేయాలో తెలుసా? కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయాలట. కన్నీటి ప్రార్థన చేస్తుండేవాళ్ళు.
ఆ దినమున భూమి అందంతటా నివసించు వారందరూ అకస్మాత్తుగా వచ్చును, వారందరి మీదకి వచ్చును. కాబట్టి మీరు జరగబోవును వీటన్నిలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో మేఘారూఢుడై రాబోతుండగా ఆ మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. ఎప్పుడు చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రార్థన, ఇంట్లోంచి వెళ్ళినప్పుడు ప్రార్థన, కూర్చున్నప్పుడు ప్రార్థన, పని ప్రారంభించినప్పుడు ప్రార్థన, అన్ని విషయంలో మనం ప్రార్థనా పూర్వకంగా మన భక్తి జీవితాన్ని మనం ప్రారంభించాలి కదా. 35వ కీర్తన అనుకుంటాం, అక్కడ రాయబడుతుంది ఏమనంటే, ప్రార్థనకు చేయకుండా భోజనం చేసేవారు ఉంటారు చాలామంది ప్రేమైన వాళ్ళు. ప్రార్థన చేయకుండా మరి భోజనం చేసేవారు ఉన్నారని క్లియర్గా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమైన వాళ్ళ. ఐ థింక్ 40 గమనించాలి. 53వ కీర్తనలకు మనం వెళ్ళి గమనించినట్లయితే 4వ వచనంలో మనం ఏముంటుందండి, దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా అంటున్నాడు. అంటే పాపాత్ముడు ఎవడు? ప్రార్థన కూడా చేసుకోకుండా తింటున్నారు చాలామంది. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆ ఎల్లప్పుడూ అనే సందర్భంలో తినే విషయంలో కూడా చూస్తున్నాడు ప్రేమ. చాలామంది ప్రార్థన చేయకుండా తినేవారుగా ఉన్నారు, ప్రార్థన చేయకుండా పనులు ప్రారంభించేవారుగా ఉన్నారు. అందుకే ఒక సందర్భంలో రాయబడుతుంది, ప్రభు చిత్తమైతే మేము కలుసుకొని పని చేద్దామని చెప్పారట. ఆ రీతిగా మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళ. ప్రభు ఎదుట, మనుష్య కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి కలిగి వారగలిగినట్లు ఎల్లప్పుడూ మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలట. సో మరి 5 అంశాలు మనం నేర్చుకున్నాం ప్రేమను. రక్షణ గురించి నేర్చుకున్నాము, పరిశుద్ధత గురించి నేర్చుకున్నాం, విశ్వాసమును గురించి నేర్చుకున్నాం, సహనము గురించి నేర్చుకున్నాం. 5వదిగా మనం చూస్తున్నాం ప్రార్థన. ఈ 5 అంశాలు 5 ఆయుధాలుగా మనం కలిగి ఉంటూ వాటిని సర్వాంగ కవచములుగా మనం ధరించుకొని యుద్ధోపకరణాల వలె వాటిని బేస్ చేసుకుంటూ భక్తి జీవితంలో ముందుకు సాగిపోతూ దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని లూకాసు వార్త చివరిలో మనం ముగించినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం మనం వెళ్ళి గమనిద్దాం ప్రేమైన వాళ్ళ. 35వ వచనంలో మరి రాయబడిన మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే తెలుసా, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనేడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండండి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు ప్రేమైన వాడు. సో ప్రభువుతో కలిసి భోంచేసే అనుభవం, చక్కని సంతోషకరమైన అపాయింట్మెంట్, నిజంగా దేవుడితో కలిసి మనము కలిగి ఉండటం, ఆయనతో ఉండటము ఎంత బాగుంటాం. సో ఆయన ఎదుర్కొనే వారంగా ఉండాలి, ఆయన రాకడికి ఎత్తబడాలంటే నీలో ఈ అర్హతలు ఉండాలి. కాబట్టి మొదట నువ్వు ఏం చేయాలంటే మీ నడుములను కట్టుకోండి అంటున్నాడు. నడుముల మాటకు అర్థం ఏంటో తెలుసు కదా, బైబిల్లో స్లాంగ్ వేరు ఉంటుంది, బైబిల్ భాష వేరు ఉంటుంది, మన భాష వేరు, బైబిల్ భాష వేరు. నడుము అనే మాటకు అపోస్తలుని పేతురు గారు ఉంటుంది తెలుసా, మీ మనస్సు అనే నడుమును గట్టిగా కట్టుకోండి అంటాడు. వాక్యం అనే సత్యం అనే దట్టిని నడుముకు గట్టిగా కట్టుకోవాలంటారు అపోస్తలుని పౌలు గారు ప్రేమైన వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా రాయబడిన మాట మీ నడుములు కట్టుకోండి అంటే మనసు మంచి నిశ్చయితతో ఉండాలి. ఒకరోజు సోమవారం నుంచి శనివారం దాకా లోకల్లో ఉండి ఆదివారం చర్చలు ఉండటం కాదు, ఎప్పుడు కూడా మరి ఆ యొక్క నడుము ఎలాగైతే బిగుతుగా ఉండాలని నడుముకి గట్టిగా తాడేసి కడుతూ ఉంటారో మన నడుములు కూడా అనగా మనసుని గట్టిగా దృఢంగా చేసుకోవాలి. జరుగుతున్న సంగతులను బట్టి కంగారు పడిపోకుండా, అవిశ్వాసాల వైపు అవిధేయుల వైపు మనం చూడకుండా, విశ్వాసం ఒక కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలంటున్నాడు ప్రేమైన. మీ నడుములు కట్టుకుని దీపమును వెలుగుచుండని. దీపాన్ని వెలిగించడం ఎంత కష్టమో తెలుసా? ఒక 24 గంటలు ఒక దీపాన్ని వెలిగించి ఆరిపోకుండా చూసుకోమంటే ఎంత ఓపిక ఉండాలో తెలుసా, ఎంత సహనం ఉండాలో తెలుసా. కొంత సమయం మనం ఆ దీపం దగ్గర ఉండకుండా మరో ప్లేస్కి వెళ్ళి ఏదైనా పని చూసుకొని వచ్చేటప్పుడు దీపం ఆరిపోయే అవకాశం ఉంది. గాలి వీచొచ్చు, లేకపోతే ఆ ఒత్తి అరిగిపోవచ్చు, కరిగిపోవచ్చు, లేకపోతే బుడ్డిలో నూనె అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఒక దీపం ఆరిపోకుండా ఎలాగైతే ఎలగడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో మన భక్తి జీవితంలో కూడా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఈ దీపం వెలుగుతూ ఉండాలి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు. అయితే మన పోకడా లేకపోతే ప్రభు రాకడా, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి మన జీవితంలో మనం చూస్తాం.
చూసే సమయానికి మనం ఎత్తబడే అర్హతను కలిగి ఉండాలి. ఒకవేళ ప్రభు రావడం ఆలస్యమైతే, మనం పోవటం కనుక తొందర అయితే, మనం పోయేసరికి ఆ పోయే క్షణంలో కన్ఫర్మేషన్ మనకు ఉండాలి. నేడు నిశ్చయముగా నాతో నీవు పరదేశులు ఉందువు అని ఆనాడు దేవుడు దొంగకి ఇచ్చిన అవకాశం ప్రేమైన వల్ల. నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదనే అపోస్తున్న పౌలు గారు చెప్పినట్లు ప్రేమైన వల్ల కండ్లు మూసిన వెంటనే లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి దేవదూతలను పంపించి దేవుడు ఆ లాజర్ను తీసుకుని వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక మనమందరం కూడా ఒక నిశ్చయిత, ఒక కన్ఫర్మేషన్తో ప్రభు కొరకు ఎదురు చూద్దాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి సిద్ధపాటు మనకందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవా, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలనైనా. ఇదిగో ప్రభువా, మరి నీ సన్నిధిలో మేము ఎదగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు మేము సిద్ధపడాలి. ఆ రీతిగా సిద్ధపడాలంటే మాలో 5 అంశములు ఉండాలని ప్రాముఖ్యంగా మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. రక్షణ కలిగి ఉండాలి, వాక్యానుసారమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభువా. ఇదిగోనైనా అలాగే నేను విశ్వాసం కలిగి ఉండాలి, మీరు అనుకుంటున్నటువంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విశ్వాసం మేము కలిగి ఉండాలి తండ్రి. 4వదిగా మేము సహనంతో ఉండాలి, ఓపికతో కనిపెట్టుకోవాలని మీ వాక్యం సెలవిస్తుంది. 5వదిగా నాయన తండ్రి, ఇదిగో ప్రభు నీ సన్నిధిలో సెలవిచ్చినట్టుగా ప్రార్థనలో ఉండాలి, ఎల్లప్పుడూ ఎడతెగగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రభు. ఆ రీతిగా మమ్మల్ని ఆయత్తపరచండి. వాయిస్ ఆఫ్ గాస్పుల్ పేజీని నడిపిస్తున్న మా సహోదరి నిర్మల్ జ్యోతి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మరి వాయిస్ ఆఫ్ గాస్పుల్ పేజీని నడిపిస్తున్న అడ్మినిస్ట్రేషన్ యాజమాన్యం మొత్తాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మేమందరం కూడా ఈ 5 బేసిక్ ప్రిన్సిపల్స్ మేము కలిగి ఉండడానికి మీరు కృప చూపించండి. అలాగే నీ మాటలు ఎందరు బిడ్డలు అయితే వింటున్నారో, వీక్షిస్తున్నారో, వీక్షించబోతున్నారో ప్రభువా, వింటున్న ప్రతి బిడ్డలు కూడా ప్రభువా ఇలాగూ ఏ కొరత లేకుండా, ఏ కొదువు లేకుండా ఈ అర్హతలు కలిగిన వారుగా నీ రాకడికే, నీ కుమారుడు యేసుక్రీస్తు రాకడికే సిద్ధపడే వధువు సంఘంగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని కోరుచు. క్రమంగా వీక్లీ వన్స్ అయినా ఎవరైతే బిడ్డలు వీక్షిస్తున్నారో, ఆశతో ఓపికతో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు, బిడ్డలందరినీ దీవించండి. బిడ్డకు రావాల్సిన ఫలము మీరు నిరంతరంగా దయచేయండి, బలపరచండి, దీవించండి, నీ సాక్షులను నిలబెట్టుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.